వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. హలో ఫ్రెండ్స్, సిపిఎస్ ఉద్యోగులకు పెద్ద షాక్ తగిలింది. ప్రాన్ ఖాతాలో వేల నుంచి లక్షల వరకు డబ్బు తగ్గిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ పతనం ఇవన్నీ కలిసి ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్. ఈ పద్ధతిలో ఉద్యోగి 10% జీతం, ప్రభుత్వం 10% జమ చేస్తాయి. ఈ మొత్తం డబ్బు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు. కానీ ఇప్పుడు మార్కెట్ పడిపోవడంతో ప్రాన్ ఖాతాల్లో ఉన్న డబ్బు కూడా తగ్గిపోతుంది. వార్త కాదు, నిజంగా జరుగుతున్న విషయం. లాంగ్వేజ్ పండిత్ దారం సింగ్ గారి ఖాతాలో మార్చి 14న 18,88,500 ఉండగా మార్చి 31కి 18,17,933కి పడిపోయింది. అంటే కేవలం 2 వారాల్లో 70,567 నష్టం. మరో ఉద్యోగి శ్రీకాంత్ గారి ఖాతాలో 20,93,640 నుంచి 20,51,936కి పడిపోయింది. 12 రోజుల్లో 41,704 కోత. సగటున 4% నుంచి 7% వరకు నష్టం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్, అమెరికా జోక్యం, స్టాక్ మార్కెట్ భారీ ఒడిదుడుకులు ఇవన్నీ కలిసి మార్కెట్ను పడగొడుతున్నాయి. మార్కెట్ పడిపోతే పెట్టుబడులు తగ్గుతాయి. చివరికి సిపిఎస్ ఉద్యోగుల డబ్బే తగ్గిపోతుంది. ఇక్కడే పెద్ద ప్రశ్న వస్తుంది. ఉద్యోగి భవిష్యత్ స్టాక్ మార్కెట్ మీద పెట్టడం సరైందా? యుద్ధం ఎక్కడో జరుగుతుంది, నష్టం ఇక్కడ ఎందుకు? ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇది ప్రమాదకరమైన విధానం అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా? సిపిఎస్ ఉద్యోగులకు రక్షణ కల్పిస్తుందా? లేకపోతే ఈ నష్టం ఇంకా పెరుగుతాయా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.